హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కార్ డ్రైవ్ చేస్తున్న సూర్యాని కసిగా చూస్తూ, ఇప్పుడు హ్యాపీనా? పండగ చేసుకో. అసలు నువ్వు మనిషివేనా? ఇంతమంది బాధకి కారణమయ్యావు. నా వాళ్ళకి నన్ను దూరం చేశావు. అసలు నేనేం పాపం చేశాను? నీకు ఏ ద్రోహం చేశాను? ఎందుకిలా చేశావు? అంటూ గట్టి గట్టిగా అరుస్తూ తన దోసిట్లో మొహం దాచుకుని ఏడుస్తుంది వైనవి. మా డాడీ మనసులో నేనొక చీటర్లాగా మిగిలిపోయాను. నా వల్ల అక్కడ అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ పరువు మొత్తం పోయింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయినా సూర్య ఏం మాట్లాడకుండా కార్ సైడ్ కాపి కార్ దిగి తన పాటికి తనను వదిలేసి, ఎంతసేపైనా ఏడ్చుకో, నాకు సంబంధం లేదు అన్నట్టు కార్ దిగి వెళ్ళి కార్ బ్యానెట్ మీద కూర్చుంటాడు. ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు. ఏడ్చి ఏడ్చి పక్కకి చూసేసరికి సూర్య కనిపించకపోవటంతో ముందుకు చూస్తుంది. హాయిగా కార్ బ్యానెట్ మీద పడుకొని కనిపిస్తాడు. ఆహా! ఎదుటి వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఎంత హాయిగా ఉన్నావో. నీలాంటి ఈడియట్ని నేనెక్కడా చూడలేదు. అసలెందుకు నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడో అని పెళ్లికి గంట క్రితం జరిగింది గుర్తు చేసుకుంటుంది. వైనవికి పట్టు చీర కట్టి అద్దం ముందు కూర్చోబెట్టి రెడీ చేస్తుంది సుప్రియ. మొత్తం అంతా రెడీ చేసి దిష్టి చుక్క పెట్టి, వావ్ వైనవి, ఎంత ముద్దొస్తున్నావు తెలుసా? నాకే ఇలా ఉందంటే ఇంకా నిన్ను చూస్తే ఆకాష్ ఏమైపోతాడో అని టీజ్ చేస్తుంటే, వదినా, నువ్వు కూడా టీజ్ చేస్తున్నావా అంటూ సిగ్గుతో తలదించుకుంటుంది వైనవి. కోయ్ కోయ్, మా వైనవి సిగ్గుపడుతుందిరోయ్ అంటూ కొద్దిసేపు వైనవిని ఆడుకుంటుంది. తర్వాత పంతులు గారు ఏదో కావాలి అని పిలుస్తుంటే, వైనవి, నువ్విక్కడే ఉండు, బయటికి రాకూడదు. పంతులు గారు చెప్పినప్పుడు నేనొచ్చి తీసుకుని వెళ్తాను, ఇక్కడే కూర్చో అని చెప్తుంది. అలాగే వదినా, ఎవరికైనా చెప్పి కొంచెం ఏదైనా జ్యూస్ పంపించు వదినా, దాహంగా ఉంది అంటుంది. ఓకేరా, పంపిస్తాను అని సుప్రియ వెళ్ళగానే తన ఫోన్ తీసుకుని, అంజు ఏంటి ఇంకా రాలేదు? బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. దీనికి అసలు ప్రేమే లేదు. పెళ్ళికి ముందు రోజు రావే అంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, పెళ్లి రోజు ఉదయమే వచ్చేస్తాను అంటూ బిల్డప్ కొట్టింది. పెళ్లి ముహూర్తం టైం కూడా అవుతుంది, ఇంకా పత్తాలేదు మేడం గారు అంటూ తిట్టుకుంటూ అంజలికి కాల్ చేస్తుంది. అంజలి, శృతి వీళ్ళిద్దరూ వైనవికి బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత అంటే సొంత అక్క చెల్లెలాగా ఉంటారు. ఏది చేసినా కలిసి చేస్తారు. అంజలి ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో మళ్ళీ మళ్ళీ చేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తుంది. అంజలి వాళ్ళ మదర్ లిఫ్ట్ చేసి, అంజు ఉదయమే బయలుదేరిందని చెప్తుంది. ఇదేంటి, ఉదయమే బయలుదేరితే ఎప్పుడో రావాలి కదా, ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తున్న వైనవి ఫోన్ మోగుతుంది. అంజలి ఫోన్ నుండి కావటంతో లిఫ్ట్ చేసి, హలో అంజు, ఎక్కడున్నావు, ఇంకా రాలేదేంటే అని అడుగుతుంటే, నీ పెళ్ళి ఆగిపోతే మీ ఫ్రెండ్ నీ దగ్గరికి క్షేమంగా వస్తుంది అని ఓ మొగ గొంతు వినిపిస్తుంది. జెంట్స్ వాయిస్ వినిపించటంతో కంగారు పడుతూ, ఎవరు మీరు? నా ఫ్రెండ్ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? అసలు మీరెవరు? నా ఫ్రెండ్ ఎక్కడుంది అని కంగారు పడుతూ అడుగుతుంటే, పెద్దగా నవ్వుతూ, నీ ఫ్రెండ్ నా దగ్గరే క్షేమంగా ఉంది. చెప్పాను కదా, నీ ఫ్రెండ్ నీకు క్షేమంగా కావాలి అంటే నీ పెళ్ళిని నువ్వే ఆపేయాలి అంటాడు అవతల వ్యక్తి. వాట్ నాన్ సెన్స్, అసలేం మాట్లాడుతున్నావు? నా పెళ్ళికి నీకు ఏం సంబంధం? అసలు నువ్వెవరో చెప్పు ముందు. మర్యాదగా నా ఫ్రెండ్ని వదిలిపెట్టు, లేదంటే మా అన్నయ్యకి చెప్తాను, మా అన్నయ్య చూసుకుంటాడు అని వైనవి అరుస్తుంటే, ఒక్కసారి నీ ఫ్రెండ్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ విషయం చెప్పు, ఓకే అంటూ అంజలిని వీడియో కాల్లో చూపిస్తాడు. చైర్లో కట్లు కట్టేసి స్పృహ లేకుండా ఉన్న అంజలిని చూసి వైనవికి ఒక్కసారిగా భయం వేస్తుంది. ఏయ్, అంజుని వదిలిపెట్టు, తనకేమైనా అయితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తుంటే, కూల్ కూల్, ఎందుకంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు? నీ ఫ్రెండ్ నీకు కావాలి అంటే నీ పెళ్ళి ఆగిపోవాలి, అలాగే నేను చెప్పినట్టు చేయాలి అంటాడు సీరియస్ వాయిస్తో. చెయ్యను, ఏం చేస్తావు? నా ఫ్రెండ్ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను, వాళ్ళొచ్చి నిన్ను చితకబాది నా ఫ్రెండ్ని నాకు అప్పగిస్తారు. నీకు బ్రతుకు మీద ఆశలుంటే మర్యాదగా నా ఫ్రెండ్ని వదిలిపెట్టి నువ్వు పారిపో
అని వైనవి చెప్తుంటే, హాహాహా అని పెద్ద పెద్దగా నవ్వుతూ, బేబీ నువ్వు అమూల్ బేబీవనుకోలేదు. అలాగే పోలీస్ వాళ్ళకి కాల్ చెయి. కాకపోతే నువ్వు కాల్ చేసే ముందు ఒకసారి నీ ఫోన్‌కి ఓ వీడియో సెండ్ చేశాను. అది చూసాక అప్పుడు పోలీస్ వాళ్ళకి కాల్ చేయని కాల్ కట్ చేస్తాడు. వెంటనే తన ఫోన్‌కొక వీడియో వస్తుంది. అది ఓపెన్ చేసి చూసిన వైనవి కళ్ళు పెద్దవయ్యాయి. కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. గొంతు తడారిపోతుంది. షివర్ అవుతుంది. తన ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మళ్ళీ అదే నెంబర్ నుండి కాలొస్తే వణికే చేతులతో కాల్ లిఫ్ట్ చేసి, హలో! ఆ వీడియో అబద్ధం కదా! నిజం కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటుంటే, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మిస్ వైనవి. అది నిజం. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కాల్ చెయి. వచ్చి నిఖిల్‌ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. నువ్వు చేస్తావా? నేను చెయ్యాలా? అని గంభీరమైన స్వరంతో అడుగుతుంటే, ప్లీజ్ ప్లీజ్ అలా చేయొద్దు. నిఖిల్‌ని పోలీస్ వాళ్ళకి అప్పగించొద్దు. వాడు చిన్నవాడు. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరేం చెప్తే అది వింటాను అని కళ్ళ నిండా నీళ్లతో చెప్తుంది. గుడ్ డియర్. పర్లేదు. మీ అన్నయ్య మీదనే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం మీద చాలానే ప్రేముంది. నేనిప్పుడు చెప్పినట్టు చేయాలి. కాదు, కూడదు అంటే నెక్స్ట్ మినిట్ నిఖిల్ అరెస్ట్ అవ్వటం గ్యారంటీ అంటాడు. వద్దు వద్దు. మీరేం చెప్తే అది చేస్తాను అని అంటుంది వైనవి. సింపుల్. ఏం లేదు. ఇప్పుడు నువ్వెళ్ళి బుద్ధిగా పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోవాలి. కాకపోతే చిన్న చేంజ్. తాళి కట్టేది ఆ ఆకాష్ కాదు, నేను. నేను ప్రేమించుకున్నామన్నమాట. నువ్వు నన్ను లవ్ చేసావన్నమాట. ఈ విషయం అందరి ముందు నువ్వు చెప్పాలి. మీ వాళ్ళ ముందు నేనేది చెప్తే దానికి నువ్వు అవును అని ఒప్పుకోవాలి. అంతే సింపుల్ అని చెప్తుంటే, వాట్? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? కానీ నువ్వెవరో కూడా నాకు తెలీదు. అసలు నువ్వెవరు? అని ఏడుస్తూ అడుగుతుంటే, వెయిట్ చేయి వైన్. నేనెవరో నేనొచ్చాక నీకే తెలుస్తుంది. డైరెక్ట్‌గా పెళ్లిలోనే మన పెళ్లి చూపులు కూడా జరిగిపోతాయి. డార్లింగ్, అప్పుడు తీరిగ్గా చూసుకో నన్ను. చెప్పింది గుర్తుంది కదా! నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. కాదు, కూడదు అని నీ అతి తెలివితేటలు ఉపయోగించి నీ అన్నకు కానీ, ఎవరికైనా కానీ చెప్పాలని చూస్తే ఇక్కడ నీ ఫ్రెండ్ నీకు దక్కదు. మిసెస్ వైనవి అయిపోవటానికి రెడీగా ఉండు. బాయ్. పెళ్లిలో కలుద్దాం అని కాల్ కట్ చేస్తాడు. బెడ్ మీద అలాగే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఇప్పుడేం చేయాలి? వాడు చెప్పినట్టు చేయకపోతే అక్కడ అంజు రిస్క్‌లో పడుతుంది. ఇటు నిఖిల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుంది. శృతికి ప్రామిస్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడూ తోడుగా ఉంటాను అని. నా వల్ల ఈ ఫ్యామిలీకి ఏం కాకూడదు. అలాగే అంజుకి కూడా ఏం కాకూడదు. ఆల్రెడీ ఒక ఫ్రెండ్‌ని పోగొట్టుకున్నా. ఇప్పుడు దీన్ని కూడా పోగొట్టుకోలేను అని గట్టిగా ఊపిరి పీల్చుకొని, వాడు చెప్పింది చేస్తాను. నా లైఫ్ స్పాయిల్ అయినా పర్వాలేదు. నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకొని, సారీ డాడీ. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. మిమ్మల్ని బాధ పెట్టడం తప్పటం లేదు. మీకెదురు తిరగాల్సి వస్తుంది అనుకుంటుంది. ఎవరో వస్తున్నట్లు అనిపించటంతో కళ్ళు తుడుచుకొని అటు తిరిగేసరికి మురళీకృష్ణ కారుంటారు. తండ్రిని చూడగానే గట్టిగా పట్టుకొని ఏడవాలి, నిజం మొత్తం చెప్పేయాలి అనిపించినా తనలోనే కష్టంగా దాచుకొని నవ్వుతూ చూస్తూ, ఏంటి డాడీ ఇలా వచ్చారు అని చూస్తుంటే, ఏం లేదు తల్లి, నిన్ను పెళ్లి కూతురుగా చూసుకుందామని వచ్చాను అని కూతురు నుదుటిన ముద్దు పెట్టుకొని, నా బంగారు తల్లికి నా దిష్టే తగిలేలా ఉంది అని కూతురు తలని ప్రేమగా నిమురుతుంటే, డాడీ నేనేదైనా తప్పు చేస్తే నన్ను క్షమిస్తారు కదా అని తండ్రి చేతిని పట్టుకొని అడుగుతుంటే, నా కూతురెప్పుడు ఏ తప్పు చెయ్యదురా. నీ మీద నాకు అంత నమ్మకం. నువ్వేం చేసినా కరెక్ట్‌గా చేస్తావు అంటాడు. పెళ్లి వాళ్ళు పిలుస్తున్నారు తల్లి. నేను వెళ్తాను. నీ పెళ్లిలో ఏ లోటు జరగకూడదు అని కూతుర్ని చూసుకొని వెళ్తాడు. అదంతా గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది వైనవి. ఏడ్చి ఏడ్చి కోపంగా కారు దిగి ముందుకు వెళ్ళి బ్యానెట్ మీద కూర్చుని ఉన్న సూర్య వైపు కోపంగా చూస్తుంది. కోపంగా చూస్తున్న వైనవిని చూస్తూ, అయిపోయిందా? నా కార్లో కృష్ణ, గోదావరి నదులు పొంగిస్తున్నావు కదా! అందుకే. అందులో ఎక్కడ కొట్టుకుపోతానేమో అని భయం వేసి ఇలా వచ్చి కూర్చున్నా అంటాడు వెటకారంగా. అసలు నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు నేనేం ద్రోహం చేయలేదు కదా! మరి ఎందుకు బ్లాక్‌మెయిల్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు? ఆ అవసరం నీకేంటి? నిన్నే అడిగేది. చెప్పు
అని గట్టిగా అరుస్తూ, అసలు నువ్వు మనిషివే కాదు. అసలు ఎలా పెంచారు నిన్ను మీ పేరెంట్స్? నిన్ను కాదు, మీ పేరెంట్స్‌ని అనాలి. నిన్నిలా పెంచినందుకు. ఎంత యాటిట్యూడ్, ఎంత పొగరు. ఎలా పెంచారు? నువ్వే ఇలా ఉంటే వాళ్ళు ఇంకా ఎలా ఉంటారో అని తిడుతున్న వైనవి చెంప భల్లున పగులుతుంది. సూర్య కొట్టిన దెబ్బకి నిలదొక్కుకోలేక తుల్లి కింద పడ్డ వైనవి రెక్కపట్టి మీదికి లేపి, ఎంత ధైర్యం ఉంటే నా పేరెంట్స్‌నే అంటావు. వాళ్ళ పేరు తలుచుకోవటానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వేదన్నా సైలెంట్‌గా ఊరుకుంటున్నాను కదా అని అనుకోకు. చంపేస్తా ఏమనుకున్నావో. వాళ్ళని ఇంకో మాట అంటే గొంతులో ఊపిరుండగానే ప్రాణం తీస్తా ఏమనుకున్నావో అని ఎర్రబడ్డ కళ్ళతో చెప్తుంటే సూర్యని చూసిన వైనవి వణికిపోతుంది. ప్రళయ రుద్రుడిలా ఉన్న సూర్య మొహం చూడాలంటేనే గజగజ వణుకుతుంది. సూర్య కొట్టిన దెబ్బకి చెంప మీద సూర్య 5 వేళ్ళు అచ్చుల పడిపోతాయి. చెంప మీద చేయి పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో భయపడుతూ సూర్య వైపు చూస్తుంది. అసలు నీకు వాళ్ళ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావే? హా? ఇందాకేమన్నావు? మీ వాళ్ళని బాధ పెట్టాను, వాళ్ళ పరువు పోయింది అని తెగ ఏడుస్తున్నావు. మరి నీ వాళ్ళ వల్ల మా జీవితాలే కోల్పోతున్నాం ఇక్కడ. మీ వాళ్ళ వల్ల మేమెంత నరకం అనుభవిస్తున్నామో తెలుసా? మా జీవితాలే తలక్రిందులయ్యాయి. మరి మేమెంత అనాలి? ఎంత ఏడవాలి? వాళ్ళు అన్నీ చేసి హ్యాపీగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే వాళ్ళ ప్రాణానికి ప్రాణమైన నిన్ను వాళ్ళకి దూరం చేశాను. నిన్ను ఇక్కడ బాధ పెడుతుంటే అక్కడ వాళ్ళేడవాలి. నీ కన్నీళ్లు చూసి వాళ్ళ గుండె పగిలేలా ఏడవాలి. అది నేను చూడాలి. ఒక మనిషికి ఇష్టమైనది లాగేసుకుంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో నీ అన్నకి తెలియాలి. అందుకే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని వాళ్ళకి దూరం చేశాను. ఇప్పుడు వాళ్ళకి నా బాధ, నా ఫ్యామిలీ పడ్డ బాధ అర్థమవుతుంది. ఈరోజు ఒక్కరోజే కాదు, ఇక నుండి రోజు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. చూస్తూ ఉండు. ఇక నుండి నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి. నేను ఎలా ఆడిస్తే అలా ఆడాలి. అండర్స్టాండ్? అంటూ కంచు కంఠంతో చెప్తాడు. అసలు సూర్య చెప్పేదేది కూడా వైనవికి అర్థం కావటం లేదు. సూర్యని చూస్తేనే తనకి వణుకు పుడుతుంది. వైనవి నుండి ఉలుకు పలుకు లేకపోవటం చూసి సూర్యకి చిర్రెత్తుకొచ్చి వైనవి దవడల్ని 2 చేతులతో గట్టిగా నొక్కుతూ, నీకే చెప్పేది అర్థమవుతుందా అని రెట్టించేసరికి అని తల ఊపుతుంది. గుడ్. నేనేది చెప్తే అది చేయాలి. నా మాట నీకు కీ. నేను ఎలా ఆడిస్తే అలా ఆడాలి. లేదని నీ తోక జాడిస్తే కట్ చేస్తా. అండ్ ఇంకోసారి నా ఇంట్లో నా వాళ్ళ ముందు ఏడ్చినట్టు కనిపిస్తే మాత్రం కళ్ళు పీకేస్తా. ఇంట్లో వాళ్ళ దగ్గర ఈ విషయాలేవి కూడా మాట్లాడకూడదు. వాళ్ళకేం తెలియకూడదు. వాళ్ళ దృష్టిలో మనం భార్యాభర్తలం. వాళ్ళకి నువ్వే సేవలు చేయాలి. ఆ ఇంటికి కోడలిగా కాదు. నువ్వొక పనమ్మాయి నా ఇంట్లో. నాకు నా వాళ్ళకి సేవలు చేసి నీ వాళ్ళు చేసిన పాపాలకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకో. నా దృష్టిలో మాత్రం నా పగని తీర్చుకోవటానికి దొరికిన ఆయుధానివి నువ్వు. పద అంటూ వైనవి రెక్కపట్టి కారులో పడేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి పోనిస్తాడు. ఎంతలా అంటే ట్రైన్ కూడా కొంచెం మెల్లిగా వెళ్తుందేమో ఆ కార్ స్పీడ్తో పోలిస్తే. ఆ స్పీడ్కి భయంతో ఓ మూలన నక్కి కూర్చుంటుంది వైనవి. సూర్య మాత్రం అవేం పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తూ ఇంటికి తీసుకుని వెళ్తాడు. బృందావనం అని అందంగా చెక్కిన అక్షరాలతో ఉన్న మ్యాన్షన్. సూర్య కార్ రావటం దూరం నుండి చూడగానే టక్కున గేట్స్ ఓపెన్ చేస్తాడు వాచ్మెన్. గేట్ లోపలికి ప్రవేశించగానే దారికి ఇరువైపులా రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, చుట్టూ గార్డెన్, ఫౌంటైన్, మధ్యలో పెద్ద కృష్ణుడి విగ్రహం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఓవైపు స్విమ్మింగ్ పూల్, ఉయ్యాల, కూర్చోటానికి అక్కడక్కడ సోఫా సెట్స్, టేబుల్స్, చైర్స్ ఉంటే మరోవైపు ప్లే గ్రౌండ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకో సైడ్ మొత్తం చిన్న చిన్న క్వార్టర్స్ పని వాళ్ళ కోసం. కొంచెం ముందుకు వెళ్ళి కార్ పార్క్ చేస్తాడు. అక్కడ పార్కింగ్ ప్లేస్లో లేని కార్స్, బైక్స్ అంటూ లేవు. అన్నీ న్యూ మోడల్ కార్స్ ఉంటాయి. ఇంటి ముందు పెద్దగా తులసి కోట. ఇక ఇల్లైతే బయటి నుండి చూస్తేనే కళ్ళు తిరుగుతాయేమో. పాలరాతితో కట్టిన మహల్లాగా ఉంది. లోపల చూస్తే భూతల స్వర్గమే. కానీ ఆ స్వర్గమే మన వైనవికి నరకం కాబోతుంది. కార్ పార్క్ చేసి వైనవి వైపు చూస్తూ, చెప్పింది అర్థమైంది కదా. ఇంట్లో వాళ్ళు నీ వల్ల బాధపడ్డట్టు తెలిస్తే మాత్రం నాలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. వాడితో నీకంత మంచిది కాదు.
దిగు అంటూ సూర్య కూడా కార్ దిగుతాడు. వైనవి సైడ్ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి నీకే చెప్పేది దిగు అంటూ గదిమేసరికి టక్కున దిగుతుంది. భయపడుతూనే చుట్టూ చూస్తుంటే సూర్య తన చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తాడు. సూర్య అడుగులో అడుగు వేస్తూ వెళ్తుంది. గుమ్మం దగ్గర నిలబడి జానో అని గట్టిగా పిలుస్తాడు. లోపల నుండి ఒక 60 ఏళ్ల వయసున్నావిడ పెద్ద అంచు చీర కట్టుకొని, పెద్దగా బొట్టు, చేతికి నిండుగా గాజులు, జుట్టు కొప్పులా పెట్టుకొని, కళ్ళకి కళ్ళద్దాలు సరి చేసుకుంటూ వస్తుంది. గుమ్మంలో మనవడిని చూసి పక్కనున్న వైనవిని కూడా చూస్తుంది. ఏంటి సూర్య, ఎవరి అమ్మాయి అని అడుగుతుంటే నీ మనవరాలు జాను అంటాడు స్టైల్గా ప్యాంట్ పాకెట్లో 2 చేతులు పెట్టుకొని. ఆవిడ సూర్య చెప్పిన దానికి షాక్ అయినా వెంటనే తేరుకుని వైనవిని పరీక్షగా చూస్తుంది. మెడలో తాలిబొట్టు, పట్టుబట్టల్లో ఉన్న తనని చూసి మనవడు చెప్పింది నిజమని అర్థమయ్యి ఆరు అని పిలవగానే హా నాని వస్తున్నా అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఆరోహి. క్యూట్గా చబ్బిగా వైనవి కన్నా ఒక 2 ఏళ్ళు చిన్నగా ఉంటుంది. ఏంటి నాని పిలిచావు అంటూ అడుగుతూ గుమ్మం వైపు చూసి అన్నయ్య అంటూ పక్కన వైనవిని చూస్తుంటే రంగమ్మ హారతి పళ్ళెం తీసుకొనిరా అని చెప్పి ఆ పళ్ళెం ఆరు చేతిలో పెట్టి వెళ్ళి వాళ్ళకి దిష్టి తీసి లోపలికి తీసుకొనిరా, ఈ ఇంటి ఆడపిల్లగా నువ్వే చేయాలి అంటుంటే సరే నాని అంటూ వెళ్ళి దిష్టి తీస్తూ అన్నయ్య వదినా అంటూ కళ్ళతోనే అడుగుతుంది. చిన్నగా కళ్ళార్పుతాడు. వావ్ సూపర్ అంటూ చెప్తుంది. చిన్న స్మైల్ ఇస్తాడు సూర్య. దిష్టి తీసి తిరిగి రంగమ్మకి ఇచ్చేస్తుంది. కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పగానే అలాగే నాని అంటూ వైనవి చేయి పట్టుకొని కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతాడు సూర్య. జానకమ్మ ముందు నిలబడి వైనవికి సైగ చేస్తాడు బ్లెస్సింగ్స్ కోసం. అంటూ ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తుంటే సూర్య కూడా ఆవిడ ఆశీర్వాదం కోసం కాళ్ళకి దండం పెట్టుకుంటుంటే దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అంటూ ఇద్దరిని ఆశీర్వదించి లేవండి అని పైకి లేపి సూర్య వైపు చూసి ఏంటి నాన్న ఇది అని అడుగుతుంటే ఆరు తనని తీసుకుని వెళ్ళి రూమ్ చూపించు, కబోర్డ్లో డ్రెస్సెస్ ఉంటాయి, తనకి చూపించు, ఫ్రెష్ అవుతుంది అని వైనవిని చూసి తనతో వెళ్ళు అని చెప్తాడు. అంటూ ఆరోహితో కలిసి ముందుకు వెళ్తుంది. రావదినా అంటూ వైనవిని లిఫ్ట్ నుండి 4th ఫ్లోర్కి తీసుకుని వెళ్తుంది. ఆ ఫ్లోర్ మొత్తం కూడా సూర్య కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడు. ఆ ఇల్లు మొత్తం ఒక ఎత్తు అయితే ఆ ఫ్లోర్ ఇంకో ఎత్తు. స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్టుంటుంది. ఫుల్ లైటింగ్స్తో మిలమిలా మెరిసిపోతుంది. ఆ ఫ్లోర్లోనే తన ఆఫీస్ రూమ్, జిమ్ రూమ్, స్టడీ రూమ్, మినీ థియేటర్, సపరేట్గా స్విమ్మింగ్ పూల్, తన బెడ్రూమ్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ ఫ్లోర్కి ఎవ్వరూ రారు, మెయిడ్స్ కూడా. సూర్య ఉన్నప్పుడు సూర్య పర్మిషన్తో క్లీన్ చేసి వెళ్తారు. రాహోదిన ఈ ఫ్లోర్ మొత్తం అన్నయ్య యూజ్ చేసుకుంటాడు అని సూర్య రూమ్ కీ తీసుకుని వెళ్తుంది. ఆ ఫ్లోర్ ఒక సైడ్ మొత్తం ఆ రూమే ఆక్యుపై చేసింది అనుకుంటా, అంత పెద్దగా ఉంది ఆ రూమ్. మధ్యలో కింగ్ సైజ్ బెడ్, దాని వెనక పెద్ద ఫోటో, ఇంకోవైపు సిట్టింగ్ ఏరియా, పెద్ద టేబుల్, చుట్టూ చైర్స్ వేసుంటాయి. అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. చుట్టూ చూస్తున్న వైనవి చేయి పట్టుకొని వదినా ఇలారా అంటూ డ్రెస్సింగ్ ఏరియాకి తీసుకొని వెళ్తుంది. అక్కడ మొత్తం వార్డ్రోబ్ పక్కన వాష్రూమ్ ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి. వదినా నీకు నచ్చింది వేసుకొని ఫ్రెష్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం అంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అడుగు వేసి వైనవి బుగ్గన కిస్ చేసి యు ఆర్ సో బ్యూటిఫుల్ వదినా, మా అన్నయ్యని డామినేట్ చేస్తున్నావు, అంత బాగున్నావు, నువ్వు ఫ్రెష్ వదినా, నేను ఇప్పుడే వస్తాను అని డోర్ వేసేసి వెళ్తుంది. ఆరోహి అలా చేయగానే తనకి సుప్రియ గుర్తొస్తుంది. సుప్రియతో తను కూడా అలాగే క్లోజ్గా ఉన్న మూమెంట్స్ గుర్తొస్తుంటే ఏడుపు వస్తుంది. ఇలా వచ్చి ఇరుక్కున్నానేంటి, వీడేమో అడిగితే పగ అంటున్నాడు, ఎందుకు పగనో కూడా సరిగ్గా చెప్పలేదు, ఏమైనా అడుగుదామంటే ఇంతింత కళ్ళు నోరేసుకుని నా మీద పడుతున్నాడు, వీళ్ళకి ఏం అన్యాయం జరిగింది, ఎందుకు కోపం అని ఆలోచించి బుర్ర హీటెక్కిపోతుంటే వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది డ్రెస్ కోసం. అక్కడ చూసి షాక్ అవుతుంది. పెద్ద కబోర్డ్ మొత్తం అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్, శారీస్, పార్టీ వేర్, నైట్ వేర్ డ్రెస్సెస్, అలాగే లేడీస్కి అవసరమయ్యే ప్రతి ఐటెం ఉంటుంది అక్కడ. ఇవన్నీ ఎవరి కోసం కొన్నాడో ఈ సింహం, కొంపదీసి వీడికి ముందే పెళ్ళయిందా, లేకపోతే ఎవరైనా అమ్మాయి కోసమైనా కొన్నాడా ఏంటి అనుకుంటుంది. అలా అనుకున్నప్పుడు తనకి తెలియకుండానే జెలసీగా ఫీల్ అవుతుంది. టవల్ తీసుకుని
డ్రెస్ తీసుకునేది కాస్త శారీ తీసుకొని నగలన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. షవర్ ఆన్ చేసి అలాగే నిలబడి తన కన్నీళ్ళు, బాధని ఆ నీళ్ళల్లో కలిపేస్తుంది. తన వాళ్ళు ఎలా ఉన్నారో, ఎంత బాధపడుతున్నారో, నేను మోసం చేశాను, తప్పు చేశానని ఎంత బాధపడతారు అనుకుంటూ ఎన్నో ఆలోచనలతో ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని తల తుడుచుకుంటూ రూమ్లోకొచ్చి బెడ్ వెనక ఫోటో చూస్తుంది. అందులో సూర్య అందంగా నవ్వుతూ ఉన్న ఫోటో అది. చాలా అందంగా ఉన్నాడు. అది చూసిన వైనవి, ఈ సింహంకి నవ్వడం కూడా వచ్చా? ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాడు. నన్ను చూడగానే అయితే మన్ను తిన్న పాములా బుసలు కొడతాడు. నన్నెత్తుకొచ్చి నన్నింతలా ఏడిపిస్తున్నాడు. నేనిలా వాడికి భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటాడు. ధైర్యంగా ఉండి వాడికి టార్చర్ పెట్టి నాకిదొద్దు బాబోయ్ అని చేతులెత్తి దండం పెట్టి మా ఇంట్లో వదిలేసేలా చేస్తాను. చూస్తూ ఉండు సింహం. ఈ వైనవి డిసైడ్ అయింది. రెడీగా ఉండు అనుకుంటుంది. తల తుడుచుకొని క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసి రెడీ అవ్వటానికి కూడా ఓపిక లేదు. ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో జస్ట్ స్టిక్కర్ పెట్టుకొని చిన్నగా దాని కింద కుంకుమ పెట్టుకొని ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తుంది. అక్కడ చూసిన వైనవి కళ్ళు పెద్దగా అవుతాయి. కింద మొత్తం పచ్చటి గడ్డి, చుట్టూ చిన్న చిన్న మొక్కలు, ఒకవైపు పెద్ద ఊయల, పడుకోవచ్చు కూడా, అంత పెద్దగా ఉంది. హ్యాంగింగ్స్కి వేలాడదీసిన పంజరంలో చిలకలు ఇంకా కొన్ని బర్డ్స్ కూడా ఉంటాయి. అప్పటి వరకు చిరాగ్గా ఉన్న తన మనసు అవన్నీ చూసి పీస్ఫుల్గా మారిపోతుంది. ఆ మొక్కలని తాకుతూ ఆ బర్డ్స్ని చూస్తూ ఉన్న తన మెడకి వెచ్చటి ఊపిరి తగులుతుండేసరికి గుండె స్పీడ్గా కొట్టుకోవటం స్టార్ట్ అయింది. వచ్చింది సూర్యాని అని తనకి అర్థమైంది. గుటకలు మింగుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. తన వైపు కోపంగా చూస్తూ కనిపిస్తాడు. అబ్బా, ఇప్పుడేం చేశాను అంత కోపంగా చూస్తున్నాడు? నన్ను ఎత్తుకొచ్చినందుకు నేను కదా వీడి మీద కోపంగా ఉండాలి అనుకొని పూర్తిగా సూర్య వైపు తిరిగి తల దించుకొని నిలబడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.